హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మందిలో ఒక అపోహ ఉందన్నమాట. పిగ్మెంటేషన్ ఒకసారి వచ్చిందంటే అది అస్సలు తగ్గదని, దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో అసలు పిగ్మెంటేషన్ ఒకసారి వస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా లేదా, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో నాగలక్ష్మి గారు, చాలా మంది అంటుంటారు ఒక్కసారి పిగ్మెంటేషన్ వచ్చిందంటే దీనికి అసలు సొల్యూషన్ ఉండదు అని. కానీ కొంతమంది చెప్తారు పిగ్మెంటేషన్ ని కూడా తగ్గించవచ్చు అని. మరి ఏంటి అసలు పిగ్మెంటేషన్ వస్తే దీనికి నిజంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందంటారా? పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, మెలస్మా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని సంవత్సరాల నుండి బాధిస్తున్న సమస్య అయినా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అని నేనే కాదు, మా ఫార్ములేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ లిఖిత గారు కూడా వారి ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే పిగ్మెంటేషన్ అంటే సహజంగా మనకి 4 రకాలుగా ఉంటాయి, అది ఎక్కడైనా సరే. ఒకటి, మనకి ఫోర్ హెడ్ అంతా కూడా చాలా థిక్గా పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. బటర్ఫ్లై ఆకారంలో చెంపల పైన, ఇక మూతి చుట్టూ కూడా మనకి థిక్గా వస్తూ ఉంటుంది. నెక్ ఏరియా అనేసరికి మనకి బ్యాక్ ఆఫ్ నెక్ కానీ ఈ సరౌండింగ్ నెక్ అంతా కూడా చాలా థిక్గా వస్తూ ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకొని కేర్ మనం చూసుకోలేనట్లయితే మళ్ళీ రిపిటేషన్గా మనకు ప్రాబ్లం అనేది అటాక్ అవుతూనే ఉంటుంది. కానీ ఫస్ట్ మనం ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఒక మంచి నైట్ కేర్ రొటీన్లో ఒక నైట్ క్రీమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అలా ఉన్నదే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి పర్ల్ పిగ్మెంటేషన్ స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ఆల్ఫా ఆర్బ్యూటిన్ కానివ్వండి, ట్రినాక్సిమిక్ యాసిడ్ కానీ, లేదా పర్లన్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ కానీ, ఇటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాంబినేషన్తో ప్రిపేర్ అయిన నైట్ క్రీమ్ అనేది నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్, మొత్తం సరౌండింగ్ అంతా కూడా అప్లై చేయమంటాము. సో ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయటం ద్వారా మనకి మెలనోసైట్స్లో ఉండేటువంటి మెలనిని బ్రేక్అవుట్స్ చేస్తాయి. సో అలా బ్రేక్ చేయటం ద్వారా ఈ పిగ్మెంటేషన్ అనేది కంప్లీట్గా ఫేడ్ అవుట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క లేయర్ నుండి మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ట్రీట్మెంట్. సో ఇలా ట్రీట్ చేస్తూ ఉండటం ద్వారా మార్నింగ్ అయ్యేసరికి మనకి రెగ్యులర్గా స్కిన్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డే టైంలో ప్రాపర్ కేర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక మంచి సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షూర్. పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావటానికి మేజర్ ఇష్యూ సన్ ఎక్స్పోజర్. ఎక్కువగా సన్కి ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో వారికి డైరెక్ట్గా యూవీ లైట్ స్కిన్పై పడినప్పుడు, ఈ అల్ట్రావైరస్ రేసెస్ పడినప్పుడు మనకి 95% ప్రొటెక్షన్ అనేది లేకపోవటం ద్వారా యూవీఏ రేసెస్ వల్లే మనకి పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఇక యూవీబీ వలన మనకి ట్యాన్ అవుతూ ఉంటుంది. వీటి ప్రొటెక్షన్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా అందిస్తామో మనకి ప్రాబ్లం అనేది అటాక్ అవ్వకుండా కూడా ఉంటుంది. అలా ఉండేది పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి సన్ స్క్రీన్ SPF 50 PA++ ఫార్ములాతో ప్రిపేర్ అయినటువంటి డే క్రీమ్. ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయటం ద్వారా మీరు డైరెక్ట్గా ఎక్స్పోజర్లోకి వెళ్ళినా కూడా ట్యాన్ అనేది అవ్వదు. ఎందుకంటే ఇది నాన్ గ్రీసీ ఫార్ములా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మీరు అప్లై చేసినా కూడా ఆ గ్రీజీనెస్, జనరల్గా సాధారణంగా సన్ స్క్రీన్ అవాయిడ్ చేయడానికి మేజర్ ఇష్యూ చాలా ఆయిలీగా ఉంటుంది మేడం, పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ పర్ల్ సన్ స్క్రీన్ డే క్రీమ్ అనేది SPF 50 ఉన్నప్పటికీ కూడా నాన్ గ్రీజీ ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా అంటే మీరు పెట్టుకున్నా కూడా లైట్ ఫీల్తో ఉంటారు కాబట్టి ఆ లగ్జరియస్ లుక్ అనేది డే అంతా కూడా మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ PA++ అనేది ఏంటంటే డైరెక్ట్గా మనకి డర్మిస్ లేయర్ నుండి ప్రొటెక్షన్ వస్తుంది. సో దట్స్ వై ఒక ట్రీట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో అదే విధంగా కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతూ ఉంటారో వారికి 100% పిగ్మెంటేషన్ని పూర్తిగా ఫేడ్ అవుట్ చేసేస్తుంది. సో అది మనం ట్రీట్మెంట్ చేయించుకోవడమే కాదు, కేర్ కూడా తీసుకోవాలంటారు. ఓకే అండి నాగలక్ష్మి గారు, సో పిగ్మెంటేషన్కి సో మనం ఎలా కేర్ తీసుకోవాలి దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.